పసితనపు ఛాయలు వేడకుండానే ఇవాళ చాలా మంది చిన్నారుల్లో ఋతుచక్రం మొదలైపోతుంది. నిండా 8 ఏళ్లైనా నిండక మునిపే చిట్టి తల్లులు స్త్రీమూర్తులుగా మారిపోతున్నారు. చిత్రమైన ఈ పరిస్థితికి గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, చిరుతిళ్ళు మొదలుకుని శరీరంలో హార్మోన్ల లోపాల వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. చిరుప్రాయంలోనే యవ్వన ఛాయలు కనిపించడం అనేది ఇటు అమ్మాయిల్లోనూ అటు తల్లిదండ్రుల్లోనూ తీరని మానసిక సంఘర్షణను తెచ్చిపెడుతుంది. చిన్నారుల్లో చిరుప్రాయంలోనే ముందస్తు యవ్వనం ముంచుకు రావడానికి వెనుక కారణాలు, ఈ పరిస్థితిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మాయిల్లో ఋతుచక్రం మొదలవటం అనేది ఒకప్పుడు ఏ 12-13 ఏళ్లకో జరిగేది. అమ్మాయి పెద్ద మనిషి కావటం అనేది చాలా వరకు అమ్మమ్మల అనువంశికతపై ఆధారపడి ఉండేది. ఇది ఒకప్పటి సంగతి. కానీ ఇవాళ 8 ఏళ్లలోపే చాలామంది చిన్నారుల్లో యవ్వన ఛాయలు మొదలైపోతున్నాయి. ఇందుకు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న జీవన శైలితో పాటు ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ ప్రధానమైన కారణాలే. అయితే వీటితో పాటు మెదడు, వెన్నెముక, అండాశయాల్లో నీటి కణుతులు ఉన్నప్పుడు జన్యుపరమైన కారణాలతోనూ అడ్రినల్, పిట్యూటరీ గ్రంథులు, అండాశయాల్లో లోపాల వల్ల, హైపోథైరాయిడిజం వల్ల కూడా ఋతుచక్రం ముందే వచ్చేయవచ్చు. సెక్స్ హార్మోనుగా పరిగణించే ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్లను కొన్ని సమస్యలకు మాత్రల రూపంలో తీసుకోవటం వల్ల కూడా ముందే ఋతుక్రమం వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెబుతారు డాక్టర్లు. ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటామండి. అంటే పిల్లలు ముందరగానే మెచ్యూర్ అవ్వడము. జనరల్గా ఇంతకు ముందర 12 ఇయర్స్కి 13 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు మన చిన్న ఏజ్లోని. కాకపోతే ప్రజెంట్ పిల్లలు 8 ఇయర్స్ నుంచి పేరెంట్స్ తీసుకొస్తున్నారు. జనరల్గా మనం చెప్పేది ఏంటంటే బిఫోర్ 9.5 ఇయర్స్ పీరియడ్స్ స్టార్ట్ అయినా వాళ్ళకి ఫిజియలాజికల్ చేంజెస్ అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, ప్యూపిక్ హెయిర్ బిఫోర్ 8 ఇయర్స్ స్టార్ట్ అయినా దాన్ని ముందరగానే ప్యూబర్టల్ చేంజెస్ వచ్చినట్టు చెప్తాము. దీనికి జనరల్గా రీజన్స్ అంటూ స్పెసిఫిక్గా ఉండవు, ఇడియోపతిక్ అంటాము. కాకపోతే వీటికి కాజ్ చేసే రీజన్స్ ఏంటి అంటే జెనెటిక్స్, ఫుడ్ హ్యాబిట్స్. ప్రజెంట్ చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ చైల్డ్హుడ్ ఒబేసిటీలో లెప్టిన్ అనే జీన్ వలన వాళ్ళకి ముందరగా పీరియడ్స్ స్టార్ట్ అయ్యేవి, ప్రికాషన్స్ ప్యూబర్టీ చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇంకా సైకలాజికల్ డెవలప్మెంట్ ఉండదు. పిల్లలు భయపడతా ఉంటారు, పేరెంట్స్ భయపడతా ఉంటారు. జనరల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే హెల్త్ అవేర్నెస్. సో ఫస్ట్ డాక్టర్ అడ్వైస్ తీసుకోండి, ఎందుకు వచ్చింది అనేది రూల్ అవుట్ చేసుకుంటాము. ఏదర్ చైల్డ్ ఒబేస్గా ఉన్నారా, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే మదర్స్కి ఏమైనా ఎర్లీగా వచ్చిందా, నెక్స్ట్ ఇంక వేరే కాజెస్ లైక్ బ్రెయిన్ ట్యూమర్స్, ఎడ్రినల్ గ్లాండ్స్ అవి చాలా రేర్. మోస్ట్ కామన్ థింగ్ అయితే మెయిన్గా చైల్డ్హుడ్ ఒబేసిటీ, జెనెటిక్స్. అప్పుడు వాళ్ళకి మెడికల్ అడ్వైస్ తీసుకోవడం వల్ల 2 థింగ్స్. ఇప్పుడు గ్రోత్ స్పర్ట్ అంటే ఎదుగుదల అనేది ఎర్లీగా స్టార్ట్ అయ్యి బోన్ ఏజ్ కూడా ఎర్లీగా అంటే షార్ట్ స్టేచర్ తక్కువలో షార్ట్గానే వాళ్ళకి గ్రోత్ ఆగిపోతుంది. సో హెల్దీ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ డైట్స్ తగ్గించుకోవడం, ఇంకా కొన్ని హార్మోన్స్ లాంటివి కూడా ఇస్తాం. అంటే ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ వలన వచ్చే చేంజెస్ కాబట్టి కొనెడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్ లాంటివి ఇవ్వడం వలన టెంపరీగా అంటే పర్మనెంట్గా కాదు, టెంపరీగా హార్మోన్స్ని మనము కొన్ని రోజులు ఆపుతాం. దానివల్ల వాళ్ళకి యూజెస్ ఏంటంటే మెన్స్ట్రుయేషన్ కొన్ని రోజులు ఆగుతుంది, బ్రెస్ట్ డెవలప్మెంట్ కొంచెం తగ్గుతుంది, నెక్స్ట్ గ్రోత్ హైట్. వీళ్ళు 8 ఇయర్స్ 9 ఇయర్స్లో మెచ్యూర్ అయినప్పుడు తీసుకొస్తేనే వాళ్ళకి గ్రోత్ స్పర్ట్ నార్మల్గా వచ్చి నార్మల్ హైట్ వచ్చేలాగా చేస్తాం. ఈ మెడిసిన్స్ కూడా ఏంటంటే టిల్ న్యాచురల్ ఏజ్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అంటే 12-13 ఇయర్స్ వరకు ఇచ్చి అప్పుడు ఆపేస్తాము. సరైన వయసులో రజస్వల అయిన అమ్మాయిల్లో తగిన రీతిలో శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. కండరాలు, ఎముకల పటిష్టత కూడా చక్కగా ఉంటుంది. ఇవన్నీ భవిష్యత్తులో అమ్మాయిలు గర్భం ధరించటానికి, కాన్పు సజావుగా జరగటానికి ముందస్తుగా జరిగే ఏర్పాట్లు అని చెప్పుకోవచ్చు. అయితే 8 ఏళ్లలోపే రజస్వలం కావటం వల్ల ఈ శారీరక మార్పులన్నీ కూడా కుంటుపడతాయి. ఫలితంగా అవి భవిష్యత్తులో గర్భధారణ, కాన్పుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. చిన్న వయసులోనే ఋతుక్రమం మొదలైనప్పుడు లేదా అంతకన్నా ముందే ఆ లక్షణాలను గుర్తించడానికి డాక్టర్లు ముందుగా మణికట్టు ఎక్స్రే తీసి ఎముక వయసును గుర్తిస్తారు.
ఎముకల ఎదుగుదల ఎంత వేగంగా ఉంది అన్న దాన్ని బట్టి హార్మోన్ల పనితీరుని తెలుసుకుంటారు. అలాగే రక్తం, థైరాయిడ్, గోనాడోట్రోఫిన్ హార్మోన్ పరీక్షల్ని చేస్తారు. మెదడులో లోపాల్ని తెలుసుకునేందుకు అవసరమైతే ఎంఆర్ఐ పరీక్ష కూడా చేస్తూ ఉంటారు. పేరెంట్స్ చాలా మంది భయపడతారు. భయపడాల్సింది ఏం లేదు. ఎవ్రీ 500 గర్ల్స్కి ఒక గర్ల్కి ప్రికాషన్స్ ప్యూబర్టీ చూస్తున్నాము. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, స్కూల్ టీచర్స్కి చెప్పడము, ఇంకా హైజీనిక్ ఫ్యాక్టర్స్ గురించి పిల్లలకి చెప్పడము. పిల్లలు బయటకు వెళ్ళడం మానేస్తారు. అదేం లేదు నార్మల్ అని చెప్పడము, డాక్టర్ అడ్వైస్ తీసుకోవడము. ఎర్లీ ప్యూబర్టీలో చేంజెస్ కూడా ఎర్లీగా స్టార్ట్ అవుతాయండి. వాళ్ళకి ఇంకా చైల్డిష్గానే ఉంటారు. వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్, ప్యూబిక్ హెయిర్, ఇంకా మెన్స్ట్రుయేషన్ యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. పేరెంట్స్ వాళ్ళకి చెప్పాలి, పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. చాలామంది పేరెంట్సే, మదర్సే ముందు భయపడతా హాస్పిటల్కి వస్తారు. సోషల్ అవేర్నెస్ ఇంపార్టెంట్. ఎందుకు ఇలా వస్తుంది, అట్లీస్ట్ ఇప్పుడు 2 గర్ల్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి సెకండ్ చైల్డ్ అలా ఎఫెక్ట్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు ముందరగానే. వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఇంకొకటి చైల్డ్హుడ్ ఒబేసిటీస్, జంక్ ఫుడ్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. రెగ్యులర్గా అట్లీస్ట్ 1 అవర్ పిల్లలకి ఎక్సర్సైజ్ ఉండేలాగా, స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎస్పెషలీ 7-8 ఇయర్స్ అప్పుడు ఒబేసిటీ అనేది బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి చాలా ప్రాబ్లమ్. ఊహ తెలియని వయసులో ఋతుక్రమం మొదలు కావటంతో చాలామంది అమ్మాయిలు భయపడతారు. రొమ్ముల పెరుగుదల, మొటిమలు రావటం, చేతుల కింద వెంట్రుకలు రావటం వంటివి అర్థం కాక అయోమయానికి గురవుతారు. తోటి వారితో పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. చివరికి అది ఒత్తిడికి దారితీసి డిప్రెషన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఈ సమయంలో తల్లి పాత్ర ఎంతో కీలకం. శరీర నిర్మాణం, ఋతుక్రమం రావటం గురించి అమ్మాయికి వివరించాలి. చిన్న వయసులో రజస్వల అయినప్పుడు పరీక్షలన్నీ చేశాక సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. ఎలాంటి కారణం లేకుండా ఋతుక్రమం మొదలైందని తేలితే కొన్ని రకాల మాత్రలను సూచిస్తారు డాక్టర్లు. దీంతో ప్రతి నెల వచ్చే నెలసరి ఆగిపోతుంది. ఒకసారి సరైన వయసు వచ్చాక డాక్టర్ సలహాతో వాటిని మానేయవచ్చు. ఆ తర్వాత మళ్లీ మార్పులు మొదలవుతాయి. టీచర్స్ అందరికీ యూజువల్గా ప్రజెంట్ కొంచెము ఆ 4th క్లాస్ 5th క్లాస్ టీచర్స్ అందరూ కొంచెం హెల్ప్ఫుల్గానే ఉంటున్నారు. వెంటనే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు పేరెంట్స్ భయపడకుండా వెళ్ళడం, పిల్లల్ని తీసుకురావడము. ఇంకొకటి హెల్దీ లైఫ్ స్టైల్, అంటే ఇవన్నీ ఎలా ప్రివెంట్ చేయగలము అనేది కూడా తెలిసి ఉండాలి పేరెంట్స్కి. జెనెటిక్స్, ఒబేసిటీ, ఈడీసీస్ అంటే ఎక్స్పోజర్ టు సమ్ కెమికల్స్, ఇంకా కొన్ని క్రీమ్స్ వాళ్ళల్లో ఈస్ట్రోజన్స్ ఉండడము, కెమికల్స్లో పెస్టిసైడ్స్, ప్లాస్టిక్స్, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ప్యూబర్టీకి కాజ్ చేసే రీజన్స్లో కొన్ని మెయిన్గా చెప్తాము. సో లెస్ కెమికల్స్, లెస్ పెస్టిసైడ్స్, యూసేజ్ ఆఫ్ లైక్ టాపికల్ క్రీమ్స్, అవన్నీ కూడా చైల్డ్హుడ్లో తగ్గించుకోవాలి. పసితనంలోనే ఋతుచక్రం మొదలవటం అనేది నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చిరుప్రాయంలో ముందస్తు యవ్వనం ముందుకొచ్చే ముప్పును చాలా వరకు నివారించవచ్చు. ఇందుకు బాల్యం నుండే అమ్మాయిలకు తగిన పౌష్టికాహారం అందేలా చూడాలి. నిత్యం తగినంత వ్యాయామం చేయించాలి. వయసుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ముందస్తు యవ్వనాన్ని చాలా వరకు నివారిస్తాయి. ఒకవేళ 10 ఏళ్లలోపే రజస్వల అయితే మాత్రం తల్లిదండ్రులు ఆ విషయమై తగిన అవగాహన అందించాలి. అవసరమైతే డాక్టర్ సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి.